హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఉసిరికాయ పికిల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ముందుగా ఒక పావు కేజీ ఉసిరికాయలు తీసుకొని ఒక బౌల్లో పల్లి నూనె వేసుకొని ఉసిరికాయలన్నీ బాగా వాష్ చేసుకొని తుడుచుకొని ఇలా ఆయిల్లో వేసుకొని బాగా మూత పెట్టుకొని ఇలా ఒక 5 to 10 మినిట్స్ మగ్గనివ్వండి. ఇలా కొంచెం తెల్లపడ్డాక మనకు ఇట్లా కట్ చేస్తే ముక్కలుగా అవుతాయండి. వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఈ ముక్కలన్నీ వేసుకోండి. ఇక్కడ పావు కేజీ ఉసిరికాయలు కాబట్టి పావు కేజీకి ఇక్కడ నేను 3 స్పూన్స్ కారం వేస్తున్నానండి. 3 స్పూన్స్ కారం, ఒక 1.5 స్పూను ఉప్పు, ఒక పావు చెంచా మెంతిపిండి. ముందుగా మెంతులను వేయించి పొడి చేసుకున్నాను. కొంచెం ఆవపిండి 1.5 స్పూన్ ఆవపిండి వేసుకొని కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకొని ఇలా కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకోండి. ఇప్పుడు పోపు వేసుకుందామండి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ తీసుకొని ఇందులో పల్లి నూనె వేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొన్ని వెల్లుల్లిపాయలు దంచి వేసుకోండి. కొంచెం పసుపు వేసుకొని ఇవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకొని ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పచ్చళ్ళలో ఇలా ఒకసారి అంతా కలుపుకోండి. మీకు కావాలంటే ఉప్పు కారం మళ్ళీ కొంచెం వేసుకోవచ్చండి చూసుకొని. దీనిలో కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోండి. మీకు పులుపు ఎక్కువ కావాలనుకుంటే ఇలా నిమ్మకాయ పిండుకొని ఇదంతా పోపు అంతా చల్లారాక ఈ పచ్చడి అంతా దానిలో వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఉసిరికాయ పికిల్ రెడీ అయిన